106 సీట్లకు దాటి 109 సీట్లలో విజయ్ కనిపిస్తున్నారు. సో తమిళనాట విజయ్ యొక్క కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. 194 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ 93 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది రెండో స్థానంలో. ఇక టీవీకే 107 స్థానాల్లో తమిళనాట విజయ దుందుబి మోగిస్తోంది, చరిత్రను తిరగరాస్తోంది. ఏఐడిఎంకే 69 స్థానాల్లో ఉంది, డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. సో డౌన్ఫాల్లో ఉంది. 58 స్థానాల్లో డిఎంకే కొనసాగుతోంది. మరోవైపు దీదీ ఇంటి ముందు జై శ్రీరామ్ నినాదాలతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. సో 7 గంటలకు ఈరోజు ప్రధాని మోడీ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ ఈ స్థానాల్లో గెలుపులకు ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడబోతున్నారు. తిరుపతిరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. తో పాటు షేక్ సైదా గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు నమస్తే. నమస్కారం. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎన్నికలని చెప్పాలి. మరి ముఖ్యంగా అటు పశ్చిమ బెంగాల్ కానీ, ఇటు తమిళనాడు కానీ. సో తమిళనాడులో ఒక ఎంజీఆర్, ఒక జయలలిత లాంటి ఎపిసోడ్ ఈరోజు మళ్ళీ విజయ్ రూపంలో కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్ని? పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇక మొట్టమొదటిసారి కాషాయ జెండా ఎగరేయబోతోంది. ఖచ్చితంగా ఇవి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఎన్నికలే. 5 రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికలు దేనికదే ఒక ప్రత్యేకం. అస్సాం 3వ పర్యాయం మేము గెలవబోతున్నాం. పాండిచ్చేరి 2వ పర్యాయం గెలవబోతున్నాం. ఏదైతే కేరళకి సంబంధించినటువంటి అంశం అనేసి అంటే అది సోదరులు సైదా గారికి వాళ్ళకి అది ఎప్పుడు వారసత్వంగా వస్తున్నది. అయితే ఎల్డిఎఫ్ లేకపోతే యూడిఎఫ్ ఆ పరిస్థితి. అయితే ఈ పర్యాయం మేము అక్కడ కూడా ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్నాం, సీట్లలో కూడా బోనీ కొడుతున్నాం. గతంలో మాకు అక్కడ ఎమ్మెల్యే సీట్లు అయితే లేవు, ఎంపీ గెలిచాం తప్పిస్తే. ఇవాళ దాన్ని కూడా మేము బోనీ కొట్టబోతున్నాం. సరే, ఓట్ల షేర్ అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇంకా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే మేము చీల్చుకున్నటువంటి ఓట్ షేర్ ఆధారంగానే ఇవాళ అక్కడ యూడిఎఫ్ అత్యధిక స్థానాల్లో గెలిచింది అన్నది మా వద్ద ఉన్నటువంటి సమాచారం. ఏదైతే 100కు దగ్గరలో ఉన్నటువంటి యూడిఎఫ్ ఏదైతే ఉందో వాటిలో మెజారిటీ సీట్స్ లో మేము తీసుకున్నటువంటి ఓట్ షేర్ ఆధారంగా వాళ్ళు గెలుపు సాధ్యమైంది అనేది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. అఫ్ కోర్స్ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే సైదా గారు యాడ్ చేస్తారు. అయితే మీరు అన్నట్టుగా ఇటు వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్టయితే ఇది భారతీయ జనతా పార్టీకి ఎలాగూ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే అక్కడ వేరే కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళ ఉనికి లేనటువంటి సందర్భంలో మాకు అది ప్రతిష్టాత్మకము, దేశానికి ప్రతిష్టాత్మకం అని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్ళాం. దేశానికి ప్రతిష్టాత్మకం, పార్టీకి ఎలాగో ప్రతిష్టాత్మకమే. ఈవెన్ మేము ఓడిపోతామని తెలిసినటువంటి కేరళలో కూడా నేను కూడా పోయి 2 నెలలు అక్కడ పనిచేసి వచ్చిన వాడిని. మా పద్ధతి ఏంటంటే ఓడుతామా గెలుస్తామా అనేది కాదు, అక్కడ మా పని మేము సరైనటువంటి రీతిలో చేసుకోవడం. కాబట్టి ప్రతిష్టాత్మకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ప్రతిష్టాత్మకం అయితే దేశానికి ప్రతిష్టాత్మకం. ఏదైతే పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, రోహింగ్యా సంబంధించినటువంటి ఇష్యూలు అయితేనేమి, ఇతరత్ర దేశ రక్షణ సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అందరూ ఏదో మేము కూడా ఇవాళైతే గెలుపు ఒక్కటే కాదు, 2/3 మెజారిటీ దిశగా ప్రయాణం సాగిస్తున్నాం. మేము కూడా ఏదో అత్యవసర సీట్లతో గెలుస్తాము, మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపించగలం అనుకున్నాం. కానీ ప్రజల్లో టీఎంసీ పట్ల, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఇంత వ్యతిరేకత ఉంది అనేది ఇవాళ ఈ దీనికి సంబంధించి. అట్ ద సేమ్ టైము ఏదైతే గత కొద్ది కాలంగా నరేంద్ర మోడీ గారిని లేకపోతే హిందుత్వ అంశాలకు సంబంధించి కానీ, లేకపోతే దేశ సార్వభౌమాధికత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడినటువంటి ఒకవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకవైపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరికి కూడా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారు అని చెప్పేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ విషయాన్ని బయటికి మనం బయట పడిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తిరుపతి గారు 1 సెకండ్. షేక్ సైదా గారు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో వస్తున్న పాయింట్ ఒకటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సెంటిమెంట్ ఓటు బ్యాంక్ ఏమీ లేదు. కర్ణాటకలో అదే జరిగింది,
బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అట్ సేమ్ టైం ఇటు తెలంగాణలో కూడా అదే జరిగింది. సో ఇక్కడ 10 ఏళ్ళు పినరయ్ విజయన్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తే అది మీకు కలిసి వచ్చిందే తప్ప కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎక్కడుంది దేశంలో అంటే ఏం చెప్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు గారు, అలాగే రాజనీతి వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రజలు చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 45 డిగ్రీస్ ఉష్ణోగ్రతను మించి అవును, ప్రజలు బాగా హాట్ గా దీని మీద థారేడార్లో ఎండగొట్టినట్టుగా ఉంది. అయితే ఇక్కడ మీరు అవును, దీని పరిస్థితి ఒకసారి జల్లు పడినట్టు కూడా ఉంది ఇప్పుడు. తమిళనాడు అయితే నిప్పుల వర్షమే. అవునవును అవును. ఇప్పుడు వాస్తవంగా ఈ ఎన్నికలకు సంబంధించి 3 ముఖ్యమంత్రులు మాజీలయ్యారు. కేరళ, అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఈ ఇంకొకరు ఉన్నారు సార్, పళనిస్వామి, పన్నీర్ సెల్వం కూడా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఓటమి పాల్లో ఉన్నారు. అవునవును, ఆయన కూడా మరి ఓటమి పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు 3, మరి ముఖ్యమంత్రుల విషయానికి వస్తే పన్నీర్ సెల్వం కూడా యాడ్ చేయాలి. సరే శ్రీకాంత్ గారు, ఇప్పుడున్న పరిస్థితులు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఈరోజు ప్రజలు ఏ విధంగా ఓటేశారు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ విధంగా టర్న్ అయిందనేది మనం దీని గురించి కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఈ యొక్క చిలక జోష్యం లాంటివి అనేది మనకు అర్థమవుతాం. వాస్తవంగా మనం గమనించినట్లయితే తమిళనాడులో ఈ యొక్క ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య పోటీ ఉంటుంది. టీవీకే ఏదో నామమాత్రంగా పోటీ ఉంటుంది, లేకపోతే హంగ్ ఏర్పడితే కొన్ని సీట్లు రావచ్చునట్టు అనుకున్నారు. అన్ని సర్వేలు కూడా దాదాపు 9 సర్వేలు ఎగ్జిట్ పోల్స్ తమిళనాడు మీద నిర్వహిస్తే ఒక యాక్సెస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు టీవీకే సాధించిందని చెప్పడం జరిగింది. మిగతా అన్ని కూడా, మిగతా 9 కూడా 15 నుంచి 20, 20 నుంచి 25 ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి మనం చూస్తే తమిళనాడు ప్రజలు, ఎందుకంటే దళపతి మీద అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చిన, బీజేపీలో జాయిన్ కమ్మని, లేకపోతే మీ పార్టీని విలీనం చేయమని, మీరు కూటమిలో కలిసామని చెప్పి ప్రయత్నాలు చేసినా కానీ అతను నిబద్ధత గల ఒక సైద్ధాంతికపరమైనటువంటి ఒక ఆలోచనతోటి స్వతంత్రంగా ఈ యొక్క 234 స్థానాల్లో ఆయన అభ్యర్థులు నిలబెట్టడం, ఆయన పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలు మాత్రం. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, ఒకనొక దశలో అతని సినిమాను కూడా మరి బీజేపీ కేంద్రం ఉన్నటువంటి సెన్సార్ బోర్డు అనుమతించకుండా ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా ఎలక్షన్ నిర్వహించటం. ఎందుకంటే ఈ 2 కూటములు చూశారు, డిఎంకే, ఏఐడిఎంకే. మొట్టమొదటి 2 పార్టీలు అక్కడ ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఈ యొక్క పొలిటికల్ దాన్ని ఏమంటారంటే గ్యాప్ జనాలు చూశారు. 3వ ప్రత్యామ్నాయంగా విజయాన్ని గెలిపించాలనేటువంటి ఒక ఆలోచనతోటి తమిళ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారనేది అర్థమవుతుంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్లో కూడా మనం చూసినట్లయితే దీది 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మేలింది. తాను ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఆ ఒక రకంగా చెప్పాలంటే ఒంటెద్దు పోకడతోటి, ఎందుకంటే ఆమె 71 సంవత్సరాల వయస్సు, ఆమె ఇష్టానుసారంగా ఆమె పరిపాలన నడిపింది, ఆమె చెప్పిందే శాసనం అన్నట్టుగా సాగించింది. అందుకనే ప్రజలు గమనించారు. నేను ఎందుకంటే ఇది వాస్తవంగా దీనివల్ల కాంగ్రెస్ నష్టపోయింది ఏం లేదు, లేకపోతే బీజేపీకి ఏదో పెద్ద ఉడవబడిన పరిస్థితి ఇక్కడేం లేవు. కాంగ్రెస్ అంటే నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ నష్టపోయింది ఏమి లేదంటే 15 సంవత్సరాల్లో దీదీకి ప్రతిపక్షంగా వచ్చిన బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం జెండా ఎగరేస్తే అంత ముందు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది ఇక్కడ ప్రశ్న. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిరావు గారు, షేక్ సైదా గారు, దిలీపాచారి గారు. సో కన్క్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వదిలిపెట్టండి, ముఖాముఖి మీరు అడిగిన ప్రశ్నకు వారు సైదా గారి దగ్గర సమాధానం లేదు. ముఖాముఖి వారి పర్ఫార్మెన్స్ ఏంటి ఈ ఎన్నికల లోపల అంటే ముఖాముఖి తలపడ్డది ఒకటే రాష్ట్రం,
ఎక్కడ అస్సాంలో మీ పర్ఫార్మెన్స్ ఏంది? ఎందుకు మూడోసారి కూడా మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చితికిలబడిన పరిస్థితి వచ్చింది? ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండా క్రియేట్ చేసే పరిస్థితి మీ దగ్గర లేదు అనేది అర్థమైపోయింది. ఒకసారి అప్డేట్ చేస్తా. టీవీకే 107 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐడిఎంకే 69 స్థానాల్లో, డిఎంకే 58 స్థానాల్లో మూడో స్థానానికి దిగజారిపోయింది. సో గతంలో పరిపాలించినటువంటి పార్టీలు 2-3 స్థానంలోకి వెళ్తే 2 ఏళ్ల కింద పెట్టినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా విజయ్ వెళ్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో 194 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటే 93 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నాయకుడు ఎవరైనా ఎంతటి వారైనా ప్రజల కోసం ప్రశ్నిస్తోంది రాజ్ న్యూస్.